రాయలసీమ రామన్న చౌదరి. అదిగో అతడే అడుగులు వేస్తే అరరే భూకంపం. ఏ భగ భగ భగమండే నిప్పుల కొండకు అతడే ప్రతిరూపం. సూర్యుడు రెండుగా పగిలాడా, తన కన్నులుగా మిగిలాడా. జీవితమే ఒక యుద్ధం అయితే అతడెప్పుడు సంసిద్ధం. యుద్ధం అతడే, గెలుపు అతడే, సర్వం సకలం సమస్తం అతడే. రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి. రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి. సుబ్బారాయుడు, రామన్న చౌదరి గారు వచ్చారు. నిన్న కబరు తెచ్చాను కదా, ఇవాళ కవరు దస్తావేజు తెచ్చాను. వచ్చి సంతకం పెట్టు. వెయ్యనా తిప్పనా? హే సుబ్బారాయుడు, కొండ చిల్వ నోటులు కంఠం పడుతున్నావు, చేస్తావు. ఆకు తిప్పక ముందే సంతకం పెట్టాయి. అయినా ఆకు తిప్పతే ఏమవుతుంది నీకు తెలుసు కదా. అంత చావదచ్చినోడిని ఏం కాదులే, నా వెనకమాల బలగం ఉంది. ఏం చేసుకుంటాడో చేసుకోమను. అయ్యా, నోటి కడుగు నాశనం చెయ్యొద్దయ్యా, వద్దయ్యా, నీకు దండం పెడతానయ్యా. నీకు చేతులున్నది మాకు దండం పెట్టడానికి కాదురా, దస్తావేజుల మీద సంతకం పెట్టడానికి కూడా. పెడతానయ్యా, 2 రోజులు గడిపియండి. నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను. రేపు జరగబోయేదాన్ని గురించి ఆలోచించను. ఈ రామన్న పాదం తాకగానే ఈ భూమి నా సొంతం. సంతకం బలవంతుడు ఎదురు వచ్చినప్పుడు తలవంచిన వాడు బాగుపడతాడు, ఎదిరించిన వాడు బాగులో పడతాడు. రామన్న చౌదరి. రావణ సోదరి గారు పంచాయతీకి రావటం నేను పుట్టాక చూడలేదురా. నిజమేరా, అతనికి జరగాల్సిందేరా, లేకుంటే అతను దౌర్జన్యానికి అంతే లేకుండా పోతుంది. అది నిజమే. మిమ్మల్ని నమ్ముకొని నోరుకుతుందా?
మరి నా పెళ్ళం పిల్లలు క్షేమమేగా? 200 మైళ్ళ దూరాన పెట్టినా. నువ్వేం తొక్కులాడకు. విశ్వేశ్వరయ్య గారు, నన్ను పంచాయతీకి ఎందుకు పిలిపించారు? మీరు తన ఇంటి దగ్గరికి వచ్చి పొలం ఇమ్మని బెదిరించారని సుబ్బారాయుడు పంచాయతీలో చెప్పాడు. అది నిజమో కాదో కనుక్కుందామని. దానికి సమాధానం సుబ్బారాయుడు చెబితే బాగుంటుంది. చెబుతాను. జరిగింది జరిగినట్టు చెప్పడానికి నాకు భయమైంది. ఆ నిజం చెప్పే ముందు మా అన్వర్ చేతిలో చేయి వేసి ప్రమాణం చేసి చెబుతావా? చెబుతానండి. నీ పెళ్ళం తాలిపట్టు పెంచల తెచ్చాం. వెయ్యనా తిప్పనా? కొండ చిల్వ నోటులు కంఠం పడుతున్నావు. చేస్తావు. అయినా ఆకు తిప్పితే ఏమవుతుంది నీకు తెలుసు కదా. అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. రామన్న చౌదరి గారు నా పొలం కాడికి వచ్చి వ్యవసాయంలో నష్టం వస్తుందంట కదా, పొలం ఏమన్నా అమ్ముతావా అన్నారండి. మంచి రేటు వస్తే అమ్ముతానన్నానండి. ఆయన డబ్బులు ఇచ్చారండి, నేను పొలం ఇచ్చానండి. ఆయన మనుషులు నీ కుప్ప తగలబెట్టినారంటివే. మా పాలేరు తెలియకో బీడి ముక్క పడేసినాడంట. తప్పు అయిపోయిందండి. పెద్ద మనుషులు పంచాయతీకి పిలిపించాను. మన్నించండి బాబు. ముగిసిందా పంచాయతీ? ఇక నేను బయలుదేరుతున్నా. క్షమించండి రామన్న చౌదరి గారు. విశ్వేశ్వరరావు, కాలవలో ఉంటే పడవ బండిని మోస్తుంది, అదే రోడ్డు మీద ఉంటే బండి పడవను మోస్తుంది. పదవిలో ఉన్నాం కదా అని మీరందరూ మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే రేపు రోడ్డు మీదకు రావలసి వస్తుంది. రామన్న చౌదరిరా. నిన్న నువ్వు వాళ్ళ ఇంటికి పోయి తొడగొట్టి సవాల్ చేసినప్పుడే నోరు మెదపనోడు ఇలా కారు కదుపుతాడా? రాడన్నా నమ్మకం. వస్తే బాగుండు. నా కండలకి యమ దురదగా ఉంది. రామన్న చౌదరి బాడీ మీద అరగ తీసుకోవాలని ఉంది. నువ్వు ఊహించినట్టే వస్తున్నాడాయో అని ఏం రామన్న చౌదరి, నా కుర్రాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క ఆంజనేయుడు లాంటి వాడు. చూసావా నీ వాళ్ళని ఎలా చెడుగుడు ఆడించానో? రావద్దని చెప్పినా వచ్చినందుకు నీకు శిక్ష పడాలిగా. వచ్చి నా కాళ్ళు పట్టుకొని తప్పైందని అడుక్కోవాలి.
ఆగు. నీ పాదం తాకిన నేల నీ సొంతం అంటావుగా, అందుకే నువ్వు నేల మీద నీ పాదాలతో నడిచి రాకూడదు, మోకాళ్ళ మీద నడుచుకుంటూ రావాలి. కానీ అరవకు, విరవను. ఈ చెయ్యి నాకు కావాలి. దస్తావేజుల మీద సంతకం పెట్టాలి కదా. అన్వర్, గుర్రానికి కాళ్లల్లో బలం, సింహానికి నోట్లో బలం, గరుడు పక్షికి కంట్లో బలం. ఈ రాయలసీమ రామన్న చౌదరికి ఒళ్ళంతా బలమేరా. రామన్న చౌదరిరా. అలెగ్జాండర్ దండయాత్ర భారతదేశంలో అడుగుపెట్టగానే ఆగిపోయింది. ఈ రామన్న చౌదరి దండయాత్ర ఆ సాంబశివరావు పొలంలో అడుగుపెట్టగానే పూర్తవుతుంది. రేపే అన్వర్ని పంపుతా. వద్దురా రావుడు, రేపే మహాశివరాత్రి. జటాధార స్వామి వారు వస్తారు. మీ తాతల కాల నుంచి మీ ఇంటి ముందున్న శివలింగానికి పూజలు జరిపిస్తున్నారు. నువ్వెప్పుడో చూసావు. రేపు ఒక్కరోజు ఇంట్లో ఉండరా. మనకు వయసు పెరిగి తేజస్సు తరిగిపోతుంది. ఆయనకి రోజు రోజుకి వయసు తరిగి తేజస్సు పెరిగిపోతుంది. చచ్చే, జనానికి పిచ్చిపట్టి గడ్డాలు పెంచిన వాళ్ళ కళ్ళ మీద అడ్డంగా పడుతుంది. రే వెంకన్న, ఒకప్పుడు ఈ దేశంలో 3 దేవుళ్ళు 3 కోట్ల మంది మహానుభావులు ఉండేవాడు. అంటే మానవత్వం ఉన్నవాడు. వెంకన్న ఎప్పుడూ గెలవని మనిషి. ఒక్కసారైనా గెలిస్తే బాగుండు అని జాలి చూపిస్తారు కొందరు కాదు. ఎప్పుడూ గెలిచే మనిషి ఈసారైనా ఓడిపోతే బాగుండు అని అసూ.
ఏం అర్థమే కావడం లేదా రావణ చౌదరి? నువ్వు చదివింది ఒక్క తమలపాకు, నేను చదివింది 10 ఆకులు విస్తరాకు. నీకీ భూమి సిక్కనే కూడదు. సిక్కకుంటే నువ్వేం చేస్తావో నాకు తెలుసు. సుబ్బారాయుడికి చూపినట్టు తాళిబొట్టు చూపించి గబ్బు లేపుతావు, లేకుంటే ఫైల్ వారికి చేసినట్టు ఎముకల్లోకి సున్నం లేకుండా పిండి లేపుతావు. అదానికి నేనే ముందుగా కొట్టిన గాయం ఎవడ ఉందో తెలియని కముకు దెబ్బ. 30 ఎకరాల భూమి నిత్యాన్నదానం కోసం అమ్మవారి దేవళానికి రాసేసిన ఈ దేశంలో నేను పోయేదానికి యాకోర్టు లేదు. అదానికి దేవుని కోర్టుకు రాసినా నువ్వు వాటికి రాలేవు. నా 30 ఎకరాలు నాకు దక్కకున్నా పర్వాలేదు, నీకు దక్కకూడదు. నా పొలం ఆక్రమించుకుందామన్న అహంతో పొగరుతో ఇంటికొచ్చినావు. తల దించుకొని తిరిగి దారి పట్టాలి. నీకీ భూమిలో చారుడు మట్టి గుడక దొరకదు రావణ చౌదరి. కావాలనుకుంటే గుప్పెడు ముద్ద దొరుకుతాది. అది గుడక వాళ్ళ మధ్యలో కూర్చొని తింటే చెట్లుండోది నా దెబ్బ. ఏమైంది? ఈ ఒంట్లో ఇంకా రక్తం ఉండగానే ఈ ఊపిరి. ఏం మాట్లాడుతున్నారు రావణ చౌదరి గారు? ఆలయం కూలగొట్టించి రొట్టేయించాలనా? ఇన్ని సంవత్సరాలుగా మన గ్రామం కుగ్రామంగా మిగిలిపోవటానికి రహదారి సదుపాయం లేకపోవడమే కారణం. ఇదిగో 6 మైళ్ల పొడవున రోడ్డు వేయించడానికి ప్లాను సిద్ధం చేశాను. దీని మూలంగా నేను 120 ఎకరాల పొలాన్ని పోగొట్టుకుంటాను. అది సరేనండి, మరి ఆలయము? పదవిలో ఉన్న వాళ్ళు ఆలోచించవలసింది ఆలయాన్ని గురించి కాదు, ప్రజల శ్రేయస్సు గురించి. ఒక పక్క కొండ, ఇంకొక పక్క చెరువు, మధ్యలో ఆలయం. దాన్ని పడగొట్టకపోతే ఇంకో 6 మైళ్ళ దూరం ఎక్కువ పెరుగుతుంది. అది అమ్మవారి ఆలయము. నోరు లేని అమ్మవారి కంటే నోరున్న జనం గొప్పవాళ్ళు. రోడ్డు లేకపోబట్టే ఈ పల్లెలోని పేద ప్రజలు పండించుకున్న కూరగాయలు పట్టణానికి తీసుకెళ్లలేకపోతున్నారు. వాళ్ళ బాగు కోసం రోడ్డు వేయించి తీరుతాను. దానికోసం ఏమైనా చేస్తాను. ఏం చౌదరి గారు, మీ ఇంటి మొగల శివలింగం అన్నే ఉండాలా? దానికి దినాము పూజలు పురస్కారాలు జరుగుతాండాలా? అమ్మవారి దేవళం మాత్రం కూలగొట్టాలనా? మీరు మీ ఇంటి ముందున్న శివలింగాన్ని పీకి పారేయండి, అప్పుడు ఆయన ఒప్పుకుంటాడు. నువ్వు ఈ మాటను అంగీకరిస్తున్నావా? ఒప్పుకోండి సాంబశివరావు గారు, ఈయన శివలింగం జోలికి ఏమాత్రం పోతాడో నేను చూస్తాను. కానీ ఏమి, ముందు శివలింగం పడగొట్టరి, ఎరుక సిరి ఆలయం గోడ మీద పలుగు వెయ్యరి. ముందుకేసిన అడుగు వెనక్కి తీసి అలవాటు ఈ రామన్నకు లేదు. నేను మడమ తిప్పను. మీరు మాట తప్పితే మరణహోమమే.
తలరాయిని పెకిలించండి. ఓ, మీరందరూ హిందువులు. మీకు కళ్ళు పోతాయి, మీ జీవితాలు కుళ్ళిపోతాయి అన్నారు. అయ్యా, ముస్లిం అయినా హిందూ అయినా దేవుడు దేవుడే. నేను ఈ పాపం చేయలేను. పాపం? దేవుడి ముందు చేతులు కట్టుకుని నిలబడటమే శాపం రా. నేనే పెకలిస్తాను. సీత, ఉత్తమ జాతి స్త్రీ ఒక్కసారి కోరిక కోరుతుంది, రెండోసారి అడగకూడదు. అన్వర్, అయ్యా, బండి రెడీ చేయి. రావుడు, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఇలా కూర్చో. ఆలయం విషయంలో నీ పంత మానుకోవా? నిన్న జరిగింది మరచిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపు జరగబోయే దాన్ని గురించి ఆలోచించను. ఆలయాన్ని ఈ రోజే పడగొట్టిస్తాను. నీకు కావాల్సింది పొలం కదా, ఆలయం జోలికి ఎందుకు వెళ్ళటం? ఆ పొలం నాకు దక్కకుండా అడ్డుపడింది అమ్మవారి ఆలయమేగా. ఆలయాన్ని పడగొడితే ఆ పొలం నీదవుతుందా? అవుతుంది. ఆ సాంబశివరావు పొలాన్ని రాసింది ఆలయానికేగా. ముందు ఆలయాన్ని పడగొట్టించి, ఆలయమే లేదు కాబట్టి ఇక పొలం ఎందుకని ప్రశ్నించి అప్పుడు నా స్వాధీనం చేసుకుంటాను. కొడుకు పెళ్లికి తాంబూలాలు పుచ్చుకున్నావురా, 3 ముళ్ళు వేయించకుండా ఆలయం పడగొట్టాలని బయలుదేరుతున్నావు. ఇది ఏమన్నా ధర్మంగా ఉందా?
దేవుడా, ఆయన దేవుడే అయితే 24 గంటలు శివ పూజ చేస్తూ దానధర్మాలు చేసిన మా నాన్నకు దిక్కులకి సవరిస్తాడా? దేవుడి పట్ల అపచారం చేయటం మహాపాపం రా. దేవుడని ఎన్నాడు మనం చేసుకునే ఆత్మద్రోహం. అసలు దేవుడే లేడు. దిష్టి బొమ్మలాగా నా ఇంటి ముందు ఆ శివలింగం ఉండటానికి వీల్లేదు. తప్పో మీరు ఆ శివలింగం జోలికి వెళ్తే నా ప్రాణాలు తీసేసి వెళ్ళండి. నా భర్త దేవుడికి అపకారం చేయడం ఈ కళ్ళతో చూసే కంటే మీ కళ్ళ ముందే చచ్చిపోతాను. నన్ను చంపేసేయండి. నీకు ఇంటి ముందు శివలింగం దేవుడా, నాకు మాత్రం నల్లరాయి. ఈ రోజు నుంచి నేను ఈ వీధి గుమ్మం నుంచి నడవను. ఆ నల్లరాయిని కన్నెత్తి చూడను. ఆ పెరటి గుమ్మమే నాకు వీధి. లక్ష్మి వచ్చింది. ఇంకా సీతారామాలి. భిక్షపతి గారు తీసుకున్నది 40 ఎకరాలని, మిగతాదంతా కుట్ర అని, ఆ కుట్రలో నాకు భాగస్వామ్యం ఉందని రామన్న గారికి తెలిస్తే నన్ను చంపేస్తారండి. డబ్బు చూసేసరికి ఆశ పుట్టిందా? ఇదిగో ఈ సంగతి ఎవరికైనా చెప్పావో కోసేస్తా. భిక్షపతి, నువ్వు నాశనం అయిపోతావురా, నాశనం అయిపోతావు. ఇంత రాత్రి పూట ఎక్కడికి వెళ్తావు నాయన? నీకు తెలీదమ్మా, తెల్లారేలోగా ఊరు వదిలి పారిపోకపోతే ఆ భిక్షపతి మనల్ని చంపేస్తాడమ్మా. తొందరగా పద. ఊరుదిలి పారిపోతున్నావా లోకేశ్వరరావు? అది నాకంతా తెలుసు. అయ్యా నీకు ద్రోహం చేశాను, నన్ను క్షమించండి అయ్యా. నేను క్షమిస్తా. మరి భిక్షపతి వదలొద్దు. నీకు ఉపాయం చెబుతా. అన్వర్, నీ ప్రాణాలకు భిక్షపతి మూలంగా ప్రమాదం ఉందని నీ చేతులతో నువ్వే రాసు. నేను కాపాడతాను. దాన్ని జాగ్రత్తగా మడిచి నీ జేబులో పెట్టుకో. అర్థం కాలేదా? నీ ప్రాణాలను నా చేతుల్లో పెట్టావుగా. మీ అమ్మను జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళు. వస్తాం బాబు. పద. ఎడవకో. కన్నీళ్లు పెట్టేంత గొప్ప చరిత్ర కలిగిన వాడు కాదే నీ కొడుకు. అన్నం పెట్టిన మా నాన్న చావు కారణమైన వాడు. నీ కొడుకును భిక్షపతి చంపాడని పోలీసు. రావుడు, నువ్వు శ్రీరామచంద్రుడు లాంటి వాడిరా. ఇలాంటి హత్యలు చే. మా నాన్న పెట్టిన పేరు రామన్న, కానీ ఈ రోజు నుంచి నా పేరు రావణ. ఆయన మూలంగా దానాలు పొంది, భూదానాలు పొంది, అన్నదానాలు పొంది ఆయన కన్ను మూసిన రోజు కన్నీటి విట్కోలు చెప్పలేకపోయిన ప్రతి వాడి బ్రతుకు కన్నీటి పాలు చేస్తా. అవసరం సృష్టికి తల్లి, అనుభవం తెలివికి తండ్రి. ఇది నా తండ్రి చావు నాకు నేర్పిన గుణపాఠం. వెంకట, ఆయన దానం చేసిన వేలాది ఎకరాలు తిరిగి తెస్తాను. సూది మన మోపినంత నేల కూడా వదలను. అప్పటి వరకు మా నాన్న మొరతాడి నా మెడతాడు. ఏమిటిది? నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? లోకేశ్వరను చంపినందుకు అరెస్ట్ చేస్తున్నాం. నేను అతను చెప్పడం ఏంటి? అతని స్వహస్తాలతో రాసిన ఉత్తరం. దీనికి అతను తల్లే సాక్ష్యం. పద. అన్వర్, అయ్యా 100 మంది పనివాళ్లను ఒక బుల్డోజర్ను ఆలయం దగ్గర తీసుకురా. దాన్ని పడగొట్టించాలి. ఒరే రావుడు, అబ్బాయి పెళ్ళయ్యేంత వరకు ఆగమన్నారు, అంగీకరించాను. ఇప్పటికి ఆగే ప్రసక్తి లేదు. దేవుడి జోలికి వెళ్తే మహాపాపం రా. దేవుడా? వాడి పేరేంటి? శివుడు. మరి బ్రహ్మ, విష్ణువు, రాముడు, కృష్ణుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్యం, లక్ష్మి, సరస్వతి, పార్వతి వాళ్ళు దేవుళ్ళే.
అల్లా, క్రీస్తు వాళ్ళు దేవుళ్ళే. వీళ్ళల్లో ఎవడు గొప్పవాడు? వాళ్ళ నమ్మకాలను బట్టి వాళ్ళ దేవుడినే గొప్పవాడు అనుకుంటారు. అని సరిపెట్టుకోవడం లేదు. మా దేవుడు గొప్ప, మా మతం గొప్ప అని ఒకరినొకరు నరుక్కుని చూస్తున్నారు. నిజంగా దేవుడనే వాడు ఉంటే కొంతమందికి ఎందుకు అన్నం దొరకడం లేదు? కొంతమంది చిన్న వయసులోనే విధవరాళ్ళు ఎందుకు అవుతున్నారు? కొంతమంది పశ్చిమలోనే తల్లిదండ్రులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు? అది వాళ్ళ కర్మ. కర్మ అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపం. ఆ పాపం నుంచి నీ దేవుడు కూడా వాళ్ళని రక్షించలేడా? రక్షించలేడు. అటువంటప్పుడు నీ దేవుడికి పూజలు ఎందుకు చెయ్యాలిరా? కన్న బిడ్డల్ని సరిగా చూడలేని వాడు తండ్రి కాదు, అందరికీ అన్నం పెట్టలేని వాడు దేవుడు కాదు. వెంకన్న, నువ్వు సద్బ్రాహ్మణుడివి. వేదాలు చదివావు, ఉపనిషత్తులు చదివావు, పురాణాలు చదివావు. నేను ఏమీ చదువుకోలేదు. అసలు దేవుడి ఆకారం ఎలా ఉంటుందో చెప్పు. ఆయనకు ఆకారం లేదు, నిరాకారుడు. అటువంటప్పుడు గుడులెందుకు, గోపురాలెందుకు, వాటిలో విగ్రహాలెందుకురా? నేను చెబుతాను వినరా. గాలి దేవుడు, అది మనం పీల్చకపోతే చచ్చిపోతాం. నీరు దేవుడు, అది మనం తాగకపోతే బ్రతకలేము. భూమి దేవుడు, అది లేకపోతే మనకు అన్నం దొరకదు. అమ్మా నాన్న దేవుడు, వాళ్ళు లేకపోతే మనం అసలే లేవు. చదువు నేర్పిన గురువు దేవుడు, కష్టంలో, నష్టంలో, సుఖంలో, దుఃఖంలో దగ్గరుండి స్నేహితుడు. స్నేహితుడు అంటే నువ్వు నాకు దేవుడివి, నీకు మొక్కుతాను రా. అంతేగాని ఆ నల్ల రాళ్ళకి రెపరెక్కి కాదు. అంటే గుడి మెట్లకి మొక్కే వాళ్ళంతా మూర్ఖులా? నైవేద్యం పెట్టి నమస్కారాలు చేసే వాళ్ళంతా పిచ్చివాళ్ళ? గుండు గీయించుకుని పొర్లు దండాలు పెట్టేవాళ్ళంతా అమాయకులా? అవును. ఒక గుడి చూపించి ఆ గుడిలో దేవుడు వరాలు ఇవ్వడు అని చెప్పు. ఆ గుడి మెట్లలో ఒక్క మెట్టు కూడా ఎవడో ఎక్కడ. నైవేద్యం పెడతారన్నావు కదూ, ఎందుకో తెలుసా? పెట్టిన క్షీరాన్నాలు, దద్దోజనాలు, పులిహోరాలు మనం మెక్కుతామని తెలిసి, అదే దేవుడు తింటాడని తెలిస్తే శనగ చెక్క, ఒక బెల్లపు ముక్క కూడా పెట్టర్రా. వెంట్రుకలు ఇస్తారన్నావు కదూ, దేనికి? మళ్ళీ ములుస్తాయన్న ధైర్యంతో గుండు గుట్టించుకున్నాక జన్మలో ఒక్క వెంట్రుక కూడా మొలవదు అని చెప్పు. ఒక్కడు కూడా గుండు గుట్టించుకోడు. ఒరే రావుడు, గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? చిచి! 16,000 మంది గోపికలతో సరసం, 8 మంది పెళ్లాలతో కాపురం చేసిన కృష్ణుడు ఎలా వేల్పు? వాడు చెప్పిన గీత మన తల రాత. వెంకన్న, నా దృష్టిలో భగవంతుని పూజించే వాళ్ళు 2 రకాలు. భయంతో పూజలు చేసేవాళ్ళు, ఆశతో మొక్కేవాళ్ళు. పాపం చేశాం, ఆయనకు దండం పెట్టి చేసిన పాపాన్ని ఏదో ఒక రూపంలో హుండీలో వేసేద్దామనుకునే వాళ్ళు మొదటి రకం. మొక్కితే ఏదో దక్కుతుందని ఆశపడేవాళ్ళు 2వ రకం. నా భూమి నేను సొంతం చేసుకున్నాను కాబట్టి అది పాపం కాదా? భయం లేదు, ఏదో అయిపోవాలనే ఆశ, తపన నాకు లేదా? ఈ రామన్న చౌదరి నిన్న జరిగింది మర్చిపోడు, నేడు జరగాల్సింది వాయిదా వేయడు, రేపటి గురించి ఆలోచించడు. వాస్తు పురుష దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, రండి రామన్న చౌదరి గారు. నా పేరు వెంకటరావు, నేను సివిల్ ఇంజనీర్ని. మీరు ఎంతో గొప్ప మనసుతో బోల్డ్ అంత పొలం పోగొట్టుకుని 6 మైళ్ళ రోడ్డు వేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు మీ పొలంతో అవసరం లేకుండా గవర్నమెంటే రోడ్డు శాంక్షన్ చేసింది. ఆ ఆలయం కూడా పడగొట్టక్కర్లేదండి. చెరువుకు అడ్డంగా వంతెన నిర్మిస్తున్నారు. 2 మైళ్ళ దూరం కూడా తగ్గుతుంది. మాట వేయించడానికి నువ్వే వడివిరా, భగవంతుడే వేయిస్తాడు. అమ్మవారి ఆలయాన్ని నువ్వు తాకలేవు. పూలు వేయండి రామన్న గారు. ఆయన ఎవరు? జటాధారి స్వాముల వారు. నీకు తల్లిదండ్రులు ఉన్నారా? లేరు, చనిపోయారు. ఫోటో ఉందా? ఉంది. తల్లిదండ్రులను పూజించు, బాగుపడతావు. జడలు మీసాలు ఉన్నవాళ్ళు కాదు. హక్కుమని ఈ మన్ను నిన్నుగని నవ్వింది విన్నావా? హక్కుమని ఈ మన్ను
నిన్నుగని నవ్వింది విన్నావా? దేనికి నీవు శాసనకర్తవు కావని తెలిసిందా? నేను నాదంటూ పలికిన మూర్ఖులు భూమిలో మిగిలారా? 7 అడుగుల నేలొకటే చివరికి మనిషికి మిగిలేని ప్రవాహంలో కొట్టుకుపోయే గట్టి పరకర మానవుడు. ఏ పాఠం ఎవరికి చెప్పాలో తెలిసిన వాడే ఈశ్వరుడు. రామన్న రామన్న ఇప్పటికైనా తెలిసిందా నీకు? రామన్న రామన్న. దేవుడా? వాడి పేరేంటి? శివుడు. మరి బ్రహ్మ, విష్ణువు, రాముడు, కృష్ణుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్యం, లక్ష్మి, సరస్వతి, పార్వతి వాళ్ళు దేవుళ్లే. అల్లా, క్రీస్తు వాళ్ళు దేవుళ్లే. వీళ్ళల్లో ఎవడు గొప్పవాడు? వాళ్ళ నమ్మకాలు బట్టి వాళ్ళ దేవుడినే గొప్పవాడు అనుకుంటారు. అని సరిపెట్టుకోవడం లేదు. మా దేవుడు గొప్ప, మా మతం గొప్ప అని ఒకరినొకరు నరుక్కుని చూస్తున్నారు. నిజంగా దేవుడనే వాడుంటే కొంతమందికి ఎందుకు అన్నం దొరకడం లేదు? కొంతమంది చిన్న వయసులోనే విధవరాళ్ళు ఎందుకు అవుతున్నారు? కొంతమంది పశ్చిమలోనే తల్లిదండ్రులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు? అది వాళ్ళ కర్మ. కర్మ అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపం. ఆ పాపం నుంచి నీ దేవుడు కూడా వాళ్ళని రక్షించలేడా? రక్షించలేడు. అటువంటప్పుడు నీ దేవుడికి పూజలు ఎందుకు చెయ్యాలిరా? కన్న బిడ్డల్ని సరిగా చూడలేని వాడు తండ్రి కాదు, అందరికీ అన్నం పెట్టలేని వాడు దేవుడు కాదు.